నిరపరాధులుగా నడుచుకోవచ్చు. ఎంత మాట, అద్భుతమైన మాట చెప్పండి. ఈ రోజుల్లో నిరపరాధులుగా నడుచుకోవాలంటే ఎవరు నడుచుకుంటున్నారండి? విశ్వాసాలుగా ఉంటారు, సేవకులు కూడా. కొన్ని సంఘాలు చూస్తే భయంకరంగా ఉంటారు, విశ్వాసాలుగా ఉంటారు, విశ్వాసం నడిపించే సేవకులు కూడా అదే కోవకు చెంది ఉంటే ఇక సంఘం ఎలా నిరపరాధులుగా నడుచుకుంటది? ఇక్కడ జకర్యా ఎలిజబెతులు వీళ్ళిద్దరి గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళిద్దరూ అపరాధం లేకుండా నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఎంత మంచి కుటుంబం, ఎంత మంచి కుటుంబం. భార్య భర్తలు ఎలా ఉన్నారు చూడండి. కొన్ని కుటుంబాల్లో భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఒకవేళ భార్య పిలిస్తే దేవుని మీద నువ్వో అంటాడు, ఒకవేళ భర్త రా అంటే నువ్వో అంటది. ఇలాంటి కుటుంబాలు ఉంటే జకర్యా ఎలిజబెత్ కుటుంబం చూడండి ఎంత అన్యోన్యంగా దేవుని సేవ చేస్తున్నారు. వీరిద్దరంట సకలమైన ఆజ్ఞలు న్యాయ విధులు నడుచుకుంటా నిరపరాధులుగా ఉన్నారు. తర్వాత చదవండి. కాదు అదే 6వ వచనంలోనే అంత మాత్రమే కాదు, ఫైనల్ గా వీళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు. ఎంత అన్యోన్యమైన ఫ్యామిలీ చూడండి. వాళ్ళు నిరపరాధులుగా ఉన్న ఆజ్ఞలు అనుసరిస్తున్నారు. 1, 2 న్యాయ విధులు అనుసరిస్తున్నారు. 3 నిరపరాధులు. 4 మనలో ఏది మంచి